సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన మేనిఫెస్టోపై మహిళా లోకం హర్షం వ్యక్తం చేస్తోంది. జగన్మోహన్ రెడ్డి మహిళా పక్షపాతి అని మరోసారి రుజువైందని అంటున్నారు మహిళలు. అమ్మఒడి పథకం నగదు సాయాన్ని 17,000కు పెంచుతూ ఇచ్చిన హామీపై ఆనందం వ్యక్తమవుతోంది. మళ్లీ వైఎస్ఆర్సీపీనే గెలిపించుకుంటామని మహిళలు తేల్చి చెప్తున్నారు. సీఎం జగన్ విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోపై అనంతపురం మహిళల మనోభావాలతో పూర్తి వివరాలు మా ప్రతినిధి శివారెడ్డి అందిస్తారు. అమ్మఒడికి సంబంధించి 15,000 నుంచి 17,000కు పెంచారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా అమ్మఒడి పథకాన్ని 15,000 ఇప్పుడు దాకా అమలు చేస్తున్నారు, దాన్ని 17,000కి చేస్తారన్నారు. అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసేలా సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా మన ముందు మహిళలు ఉన్నారు, వారి మనోభావాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మీరు చెప్పండి, ఎట్లా అనిపిస్తోంది? ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు, 99% అమలు చేశారు. ఇప్పుడు ప్రకటించిన మేనిఫెస్టో పైన మీకు ఎట్లాంటి అభిప్రాయం చెప్పండి. రామరాజ్యాన్ని నెలకొల్పడానికి శ్రీరాముడు తన ప్రజల వైపు ఏ విధంగా నడిచొస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ విధంగానే వస్తున్నారు. ఎందుకంటే మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెత్తందారులకు పేదలకు జరుగుతున్నటువంటి యుద్ధం ఇదని ఆయన పేదల పాలిట నేను నిలబడతాను అని ఏ విధంగా మాట ఇచ్చారో ఆ విధంగానే నిలబడ్డారు. ప్రతిపక్ష పార్టీలు మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని సంక్షేమ పథకాలు ఇస్తూ ప్రజల్ని మభ్యపెడుతున్నారు అనేది ఒక వక్రీకరించి మాట్లాడుతున్నారు. ముఖ్యంగా రాష్ట్రాభివృద్ధి మనం కోరుకుంటున్నాము అనంటే ఇక్కడ ప్రజలకు ఆర్థిక వనరుల్ని ఏర్పాటు చేయటమే కాకుండా ముఖ్యంగా మహిళలకు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా వారు ఆర్థిక స్వలంబన కోసము, ఆర్థికంగా వాళ్ళు ఎదగడానికి, తద్వారా కుటుంబాన్ని కూడా మంచి మార్గంలో నడిపించుకోవడానికి కూడా అవకాశం ఉండే విధంగా సంక్షేమ పథకాలు రూపొందించారు. చెప్పండి, మీరు చెప్పండి. ప్రధానంగా అమ్మఒడి పెంపుని ఏ విధంగా చూస్తున్నారు? అదేవిధంగా చేయుత పెంపు కూడా 75,000 నుంచి 1,00,000 పెంచారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన మేనిఫెస్టోలో. ఎట్లా చూస్తారు మీరు మేనిఫెస్టో? వీకర్ సెక్షన్స్లో చాలా పేదవారు, పేద మధ్యతరగతి వారు అందరూ కూడా ప్రభుత్వ బడుల్లో పిల్లలను చదివించుకోవడానికి ఇబ్బంది పడుతున్న సమయంలో అమ్మఒడి ప్రవేశపెట్టి 58 నెలలు కాలం అప్రతిహతంగా కొనసాగింది. అదేవిధంగా ఈనాడు ఇంకొక 2,000 పెంచి 17,000 రూపాయలు ఈరోజు తల్లికి ఇస్తూ ప్రతి ఒక్కరూ కూడా ప్రతి పేద బిడ్డను అసలు నిరక్షరాస్యత అనేది లేకుండా ఈ 5 నెలల్లో రూపు మాపడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక కంకణబద్దులై ఉన్నారని చెప్పి ఇక్కడ ఖచ్చితంగా తెలుస్తోంది. మహిళలందరికీ కూడా ఈరోజు ఆదర్శంగా నిలబడి ఏదైతే చెప్పారో నవరత్నాలు అవన్నీ 58 నెలల్లో చేసి చూపించారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే ప్రవేశపెట్టారో అన్ని పథకాలు కూడా ఎక్కువ శాతం ఇప్పుడు కూడా మహిళలకే ఇచ్చారు. అదే దానికోసమే ఈరోజు మహిళలంతా కూడా జగనన్న కోసం నిలబడతారు, జగనన్నకు జయజయలు పలుకుతున్నారు. రేపు మే 13వ తేదీన జగన్మోహన్ రెడ్డి గారికి 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి జగనన్న గోల్ని ఫుల్ఫిల్ చేస్తారని మేము మనస్ఫూర్తిగా కాంక్షిస్తున్నాం. మీరు ఎట్లా చూస్తారమ్మా? అమ్మఒడి పెంచినారు, చేయుత పెంచినారు, అదేవిధంగా 0 వడ్డీ కూడా పెంచుతారు కదా, మహిళలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది చెప్పండి. జగన్మోహన్ రెడ్డి అన్న మహిళా పక్షపాతి. ఏ ఒక్క కార్యక్రమం చేసినా కూడా మహిళలు సాధికారతతో ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతోనే వెళ్తున్నారు. లాస్ట్ టైం చెప్పిన మేనిఫెస్టో ప్రకారంగానే ఇంకా కూడా భవిష్యత్తులో ఇంకా కొన్ని కూడా ఆయన ఇంప్లిమెంట్ చేసే ఆశలు అయితే ఉన్నాయి మాకు. ఈ చంద్రబాబు నాయుడు సూపర్ 6, సూపర్ 10 ఆ విధానాలు ఏమి ఇక్కడన్నీ చెల్లవు. జగన్మోహన్ రెడ్డి అన్న ఏది చెప్తారో అదే చేస్తారు. ఆ నమ్మకం మా మహిళలందరికీ ఉంది. మొత్తం మీద సీఎం జగన్ ప్రకటించిన మేనిఫెస్టోపై పూర్తి స్థాయిలో మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్న వాతావరణం కనిపిస్తుంది. ఒకవైపున అమ్మఒడి 15,000 నుంచి 17,000కు పెంచడం, అదేవిధంగా చేయుత 75,000 నుంచి 1,50,000కు పెంచడం, అదేవిధంగా 0 వడ్డీ అమలు చేస్తానని చాలా స్పష్టంగా పేర్కొన్న నేపథ్యంలో మహిళల నుంచి హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అనంతపురం జిల్లాలో కనిపిస్తోంది. వీడియో శ్రీనివాస్ శివాడి సాక్షి న్యూస్, అనంతపురం జిల్లా.